తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రులు శాఖల్లో మార్పులపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కీలక భేటీలో మరి కొత్త శాఖలకు సంబంధించి మంత్రులకి ఏ శాఖలు అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. సో దానిపైన మరిన్ని డీటెయిల్స్. సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. ఏఐసీసీ అధిష్టాన పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా కేబినెట్లో కొనసాగుతున్నటువంటి మొదటి నుంచి ఇప్పుడు కొత్తగా కేబినెట్లో చేరినటువంటి 3 మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి నేతల వద్ద ఉన్నటువంటి కీలక శాఖలను కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అందులో ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి పదవుల్లో కొనసాగుతున్నటువంటి నేతల దాదాపుగా ఉన్నటువంటి నేతల్లో 15 మంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 3తో కలుపుకొని 15 మంది సీఎంతో సహా 15 మంది కేబినెట్లో ఉన్నారు. అందులో దాదాపుగా ఈ యొక్క శాఖల మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఇదే చర్చ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ, ఆర్థిక శాఖ, వీటితో పాటుగానే వివిధ శాఖల మార్పులు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా వీటిపైన ఇవాళ మధ్యాహ్నం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదట కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు అదనపు అంటే 1 కంటే ఎక్కువగా శాఖలు ఉన్నటువంటి మంత్రుల వద్ద నుంచి లేదంటే సీఎం వద్ద ఇప్పటివరకు కేటాయించని శాఖలు ఏవైతే ఉంటాయో వాటిని సీఎం వద్దనే ఉన్నాయి. ఆ శాఖలను కేటాయించాలనేటటువంటి ప్రతిపాదన ఒకటి కాగా మరొకటి పూర్తి స్థాయిలో కూడా శాఖల మార్పులు చేర్పులు చేసి కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి మంత్రులకు కూడా కీలకమైనటువంటి శాఖలు అప్పగించాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది అధిష్టానం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలను చర్చకు వచ్చాయి. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నేతలకు ఏ శాఖలు కేటాయించాలి, ఇప్పుడు ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నటువంటి నేతలకు ఎటువంటి శాఖలు కేటాయించాలనేటటువంటి చర్చ అయితే పూర్తి స్థాయిలో జరిగింది. అందులో కీలకమైనటువంటి శాఖల మార్పులు చేర్పులు అయితే ఉండనున్నట్లయితే దాదాపుగా ఉన్నటువంటి అందరూ మంత్రుల్లో కూడా దాదాపు సగానికి పైగా శాఖలు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. దాంతోపాటుగానే ఈ కులగణనకు సంబంధించి
పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, దాంతోపాటుగానే ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. కాబట్టి అధిష్టాన పెద్దలను ఆ సభకు హాజరు కావాలనేది కోరిన నేపథ్యంలో వారి యొక్క అపాయింట్మెంట్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చేసిన అనంతరం మాదిగ సామాజిక వర్గాల్లో అనూహ్యమైనటువంటి స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చిందని పార్టీ భావిస్తూ ఉంది. ఈ యొక్క స్పందనను ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో 2 నేతలను తీసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నొప్పించకుండా ఉండేందుకు ఒక మాదిగ సామాజిక వర్గ నేతను తీసుకోగా, మరోవైపు మాల సామాజిక వర్గ నేతను తీసుకున్నారు. 2 సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేటటువంటి దిశలో ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో కూడా ఉంది. అంటే దాదాపు 3.5 దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈ ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3 గ్రూపులుగా విభజించినటువంటి నేపథ్యంలో వారు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వరుసగా శాఖల ఇప్పుడు కొత్తగా 3 మంత్రులను కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా శాఖల మార్పులు చేర్పులు ఉంటాయనేటటువంటి స్పష్టత మనకు అందుతా ఉంది, సమాచారం అందుతా ఉంది. కీలకమైనటువంటి శాఖలు సైతం ఆర్థిక శాఖతో పాటు హోంశాఖ, ఇతర కీలక శాఖలు కూడా ఇప్పుడు హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఆ శాఖ ఇతరులకు కేటాయిస్తారా, లేదంటే మిగతా మంత్రుల వద్ద ఉన్నటువంటి పలు కీలక మార్పులు చేర్పులు ఉంటాయనేది అయితే స్పష్టమవుతా ఉంది. ఏ శాఖను ఎవరికి కేటాయించాలి, పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి నేతలు ఎవరు, కొత్తగా పార్టీలో ఎన్నికలకు ముందు చేరినటువంటి నేతలు ఎవరు, అటువంటి సమీకరణాలు చూసుకున్న అనంతరం వారి సీనియారిటీని, అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి అత్యంత కీలకమైనటువంటి పదవులు భర్తీ చేసుకుంటూ రావాలనేటటువంటి యోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే సుదీర్ఘంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ 2 రోజుల పాటు అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే రాష్ట్ర కేబినెట్లోని పలు కీలక మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు మనకు స్పష్టమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.